గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వము ఫ్లైఓవర్లు కానీ హైదరాబాద్ సిటీని ఎట్లా తయారు చేయాలని తయారు చేసింది. ఓడిపోతామనే భయంతో పెట్టకొచ్చాడు. ఈ యొక్క ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. కేసీఆర్ ఓడగొట్టుకుంటే ఎంత బాధ అనేది ఇప్పుడు జనాలకు అర్థమవుతుంది కాబట్టి మళ్ళీ ఈసారి కేసీఆర్ని గెలిపిద్దామని జనం నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి 78 ఏళ్ళు 79 ఏళ్ళు స్వతంత్రం వచ్చింది. ప్రజలు ఎక్కడ గెలిచారు? రాజకీయ నాయకులు గెలవటం, పార్టీలు గెలవటమే. కానీ ఎవరూ రావట్లేదు. కార్యకర్తలు వచ్చి పనిచేసినంత మాత్రాన వాళ్ళ మొహాలు చూసి ఓట్లేస్తారని నేనైతే ఏమనుకోను. నమస్కారం అండి, మీ పేరు? దశరథ్ గౌడ్ అని నా పేరు. దశరథ్ గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్లో ప్రచారం అయితే చాలా పోటాపోటీగా జరుగుతుంది. అయితే ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ప్రజల లోపల ఏదైతే ఉన్నదో డెవలప్మెంట్ గురించి ఆలోచన చేసి పబ్లిక్ ఓటేస్తారు. దానిలో భాగంగా గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వము ఫ్లైఓవర్లు కానీ హైదరాబాద్ సిటీని ఎట్లా తయారు చేయాలని తయారు చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయడానికి తయారుంటాము. పబ్లిక్ ప్రజల లోపల ఇప్పటిదాకా మేము గిట్ట న్యూట్రల్గా వచ్చి పర్చేషన్ చేస్తే ఓన్లీ బీఆర్ఎస్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు కనబడుతుంది. అయితే మనకు కేంద్రంలో ఒక గవర్నమెంట్ ఉంది, రాష్ట్రంలో ఇంకో గవర్నమెంట్ ఉంది. మరి బీఆర్ఎస్ గెలిస్తే మీరు అనుకున్న అంటే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని మీరు గతము 10 సంవత్సరాల నుంచి చేసింది అనేది ప్రూవ్ చేసింది అనమాట. దాన్ని బేస్ చేసుకొని ప్రజలు నమ్ముతున్నారమ్మా. అట్లా గవర్నమెంట్ ఎక్కడన్నా ఉండని ఇప్పుడున్న గవర్నమెంట్ 2 సంవత్సరాలు వచ్చి ఒక్క పైసా పనిచేయలే. ఇచ్చిన హామీలను జూట అబద్ధాలు చెప్పి గవర్నమెంట్లోకి వచ్చి సోషల్ మీడియా ద్వారా. కానీ దాన్ని పబ్లిక్ అంతా గ్రహిస్తున్నారమ్మా. విలేజ్లలో 70% ప్రజలు చేంజ్ అయ్యారు. ప్రభుత్వం ఇది ఉన్నా లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టకొచ్చిన తల్లి ఎందుకు పెట్టకొచ్చాడు? ఓడిపోతామనే భయంతో పెట్టకొచ్చాడు. ఈ యొక్క ప్రభుత్వం మీద నమ్మకం పోయింది తల్లి. పోయి డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, అప్రిషియేట్ చేస్తూ ఉన్నది. మొన్న యుద్ధంది అది ఇది అయినప్పుడు బీజేపీ వైపు గిట్ట పబ్లిక్ ఉన్నారు. కానీ సెంట్రల్లో బీజేపీ వైపు ఉంటే లోకల్ స్టేట్ల మటుకు లోకల్ పార్టీకే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టు ఇప్పుడు డెవలప్మెంట్ ఏం లేదు, ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే చేస్తుంది అంటారు కదా. ముందు కూడా 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ఏ ఉండే కదా. కంటికి కనబడుతుంది తల్లి. హైదరాబాద్ సిటీలో ఎన్ని ఫ్లైఓవర్లు కట్టారు, ఎన్ని ఐటీ కంపెనీలను తెచ్చారు. ఇది తెచ్చి ఎవరెవరికి ఉద్యోగ అవకాశాలు ఎట్లా కల్పించారు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసమ్మా. మామూలు నార్మల్ పబ్లిక్ గిట్ట తెలుసు. నీళ్లు ఈ ప్రతి గల్లీకి నీళ్లు ఇచ్చిండ్రు. 20,000 లీటర్లు ఒక మనిషికి ఇచ్చిండమ్మా కేసీఆర్ ఉన్నప్పుడు. నీళ్ళ కొరత లేక బిందెలు పట్టుకొని పోయిన రోజులున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నీళ్లను మళ్ళా తిరిగి శాస్తి అందియనికి తయారలేదు. ప్రజలకు ఎంతో ఇబ్బందులు పడదు. కొలత కరెంట్ 24 అవర్స్ ఉంటుండే. ఇప్పుడు కరెంట్ ఉంటున్నా తల్లి? కరెంట్ లేదు. రోజుకు ఒక 10 సార్లు పోతున్నది. రైతుల పంటలు ఎండిపోతున్నాయి, పట్టించుకునే నాదుడే లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినవి కంటికి కనబడేటట్టున్నాయి తల్లి. నమస్కారం అండి, మీ పేరు? రజనీ మల్లాది. మీరు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంకి సంబంధించిన వారే? అవునండి. ఓకే, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎవరు కరెక్ట్ క్యాండిడేట్ లేరు మేడం. ఇలాంటి టైంలో ఎవరు కరెక్ట్ క్యాండిడేట్ లేరు అన్నప్పుడు మీరు చేసే పని ఏంటి? నోటాకి ఆప్ట్ చేసుకోవడమే. ఎందుకంటే క్యాండిడేట్ అనేవాళ్ళు ఒక మేనిఫెస్టోతో వచ్చి ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి అట్లీస్ట్ వాళ్ళు ఏం చేయదలుచుకుంటున్నారు అనేది నియోజకవర్గ ప్రజలకి నమ్మకం ఇవ్వాలి. నమ్మకం ఇచ్చినప్పుడు మనం 3 ఏళ్ల పాలన 5 ఏళ్ల పాలన వాళ్ళ చేతిలో పెడతాం. ఎవరో సింపతి ఓట్లు అంటారు, గుండాయిజం అంటారు, ఇంకోటి అంటారు, సెంట్రల్ మినిస్టరు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారంటారు. అది వర్కౌట్ అవ్వదు. బికాజ్ ఎవ్రీబడి ఈజ్ ఎడ్యుకేటెడ్, వీ నో వాట్ వీఆర్ గెట్టింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ రూలింగ్ పార్టీ మెంబర్స్ అన్న వచ్చి దిస్ ఈజ్ అవర్ మేనిఫెస్టో, దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఫర్ ద నియోజకవర్గం ఏదో ఒకటి చెప్పగలగాలి. ఎవరూ రావట్లేదు. కార్యకర్తలు వచ్చి పనిచేసినంత మాత్రాన వాళ్ళ మొహాలు చూసి ఓట్లేస్తారని నేనైతే ఏమనుకోవట్లేదు. ఇప్పుడు మరి కరెక్ట్ క్యాండిడేట్ ఎవరు లేరు అంటే మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? అంటే మీరు ఇంతవరకు డిసైడ్ చేసుకోలేదా? చేసుకోలేదు. ఇప్పటిదాకా చేసుకోలేదు. ఇంకా 3 days టైం ఉంది. ఎవరు ఏ మేనిఫెస్టోతో వస్తారో లెట్ దెమ్ కమ్ అండ్ టాక్. ఇలా రోడ్ల మీద బ్యారికేడ్లు పెట్టి మీటింగులు పెట్టినంత మాత్రాన పబ్లిక్ న్యూసెన్స్ తప్పితే ఏం అవ్వదండి. నమస్తే అండి, మీ పేరు? బడే విశ్వేశ్వరరావు అండి. ఇక్కడ మోతీనగర్ ఏరియా. మేము జూబ్లీ హిల్స్ మోతీనగర్ 2 కలిసి ఉంటాయి. కొంత కోటపల్లి, కొంత ఏమో జూబ్లీ హిల్స్ కలిసి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ రోడ్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, ట్రాఫిక్ ఇది కానీ బాగా ఇబ్బంది ఉంది. సో ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ తలకు హామీ ఇస్తున్నారు కానీ
ఆల్రెడీ బిఫోర్ ఎలక్షన్ చూసాము, ఇప్పుడు కూడా ప్రజెంట్ చూస్తున్నాము. ఈ చూసిందంటే ఏంటి, ఎవరిని నమ్మాలో ఏంటో తెలియదు. అలివిగాని హామీలన్నీ పెట్టేసేస్తున్నారు. వాళ్ళు అవి ఇచ్చారు, మేము ఇస్తున్నాం, మేము వేరే ఏవో చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఏంటంటే కొంచెం పనిచేసే వాళ్ళని ఎన్నుకుంటే బెటర్ అని చెప్పేసి అని జనాలందరూ ఒక దీనికి వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, మన బీజేపీ మేజర్గా ఈ 3 కాంపిటేటివ్ పార్టీస్ అయినాయి. ఎవరి కాళ్ళే చెప్పేసుకుంటున్నారు కానీ మేము గెలుస్తామని చెప్పేసి అని. యాక్చువల్గా టైట్ 4 వచ్చేసి టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్కి మధ్యలోనే నడుస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది మేజర్గా. మాగంటి గోపీనాథ్ గారి కొన్ని మైనస్లు ఉన్నాయి, కొన్ని ప్లస్లు ఉన్నాయి. గోపీనాథ్ గారికి ఏంటంటే అతను చేసిన ఏమైనా కొన్ని మంచిగా ఉండొచ్చు, అతను అలాగే టైప్లో కొంచెం ఎక్స్ట్రా ఇది కూడా చేశారు, నెగిటివ్ కూడా ఉంది ఆయనకి. ఆయన పర్సనల్ నెగిటివ్, అమ్మాయికి ఏమో సునీత మేడం గారికి సానుభూతి కూడా ఉంది. ఏది ఈ రెండిట్లో ఆమెకి ఏది వర్కౌట్ అవుతుందో అనేది చూస్తున్నారు. కొంత ఏంటంటే కాంగ్రెస్కి వచ్చేటప్పటికి అడ్వాంటేజ్ ఏంటంటే మైనస్లో ఉన్న కాంగ్రెస్ని తీసుకొస్తానికి అజారుద్దీన్ గారిని మినిస్టర్ చేసి ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ను కొంచెం కొలగొట్టాలని చెప్పేసి అని డైరెక్ట్గా ఆయన క్యాపులే పెట్టి తిరుగుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. చాలా ఆయన చేసిన కొన్ని మంచి పనులు కూడా చేశారు, అట్లా ఏమి లేదు. కానీ మేబీ కాంగ్రెస్ ఎడ్జ్ ఉందేమోనని చెప్పేసి అని అంటున్నారు మేజర్గా. ఏదైనా బొటాబొటీ హోట్స్తో బయటపడతారని చెప్పి ఇద్దరికి ఏదైనా 5-10,000 మధ్యలోనే ఇద్దరికి ఉంటుంది అనేది ప్రజల నాడండి ఒపీనియన్, ప్రజల ఒపీనియన్గా. ఎట్ ద సేమ్ మా ఒపీనియన్ కూడా ఉంటుంది. నమస్కారం అండి, మీ పేరు? రాధాకృష్ణ సింహాద్రి. రాధాకృష్ణ గారు, ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల మీదనే కన్నుంది కదా అందరికీ. ఏ పార్టీ వస్తే మీకు న్యాయం జరుగుతుంది? మీ రోడ్లు కానీ, మీ మురికి కాలువలు కానీ అసలు ఏం జరగదు, న్యాయం జరగదు. ఎవరు గెలిచినా కానీ ఓడిపోయేది ప్రజలే అంతిమంగా, అది తెలుసు కదా మీకు కూడా. కాంగ్రెస్ గెలిచినా, బీజేపీ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి 78 ఏళ్ళు, 79 ఏళ్ళు స్వతంత్రం వచ్చింది. ప్రజలు ఎక్కడ గెలిచారు? రాజకీయ నాయకులు గెలవటం, పార్టీలు గెలవటమే కానీ, అంతే కదా. ఎవరు గెలిచినా న్యాయం జరగదు ప్రజలకి. అక్కడ మిడ్లాండ్ బేకరీ ముందు మీరు చూడండి, కొన్ని నెలల సంవత్సరాల నుంచి మంచినీళ్ళు వాటర్ పైప్ పగిలిపోయి కారిపోతుంది. ఇక్కడ మీరు మిడ్లాండ్ దాటాక అక్షయ్ వాటర్ ఉంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మంచినీళ్ళు కారిపోయేది, మురికి నీళ్ళు కూడా కాదు. ఎవరు బాగు చేయట్లేదు అసలు. మళ్ళీ ఎలక్షన్ జరిగే ఏరియాలో ఉంది అది ప్రజెంట్. ఒక్కడ లోకల్ లీడర్స్ కూడా అడగట్లేదు ట్యాప్ బాగు చేయించమని. ఇంకెక్కడ న్యాయం జరిగిద్ది ప్రజలకి? ప్రజలకి న్యాయం జరిగేది ఉండదు, గెలిచిన వాళ్ళకి న్యాయం జరిగిద్ది. నా పేరు వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు నాయకులందరూ మాది ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్తూ మీ దగ్గరకు వచ్చి ఓట్లేమని అడిగినప్పుడు మరి మీకున్న సమస్యలు ఏంటో మీ నాయకులను అడుగుతున్నారా? అంత అవకాశం ఇవ్వటం అనుకోండి నాయకులు కూడాను. వాళ్ళు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చింది, తెలంగాణ యాజిటేషన్తో టీఆర్ఎస్ వచ్చింది, అది కాస్త బీఆర్ఎస్ అయింది. వాళ్ళు 10 ఏళ్ళు 2 టర్మ్స్ చేశారు. ఏం చేశారో ప్రజలకు తెలిసింది. ప్రజలు 3rd టైం తిరస్కరించారు. కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళే పెద్దగా ఏం చేసింది ఏమీ లేదు. యాక్చువల్గా ఆలోచిస్తే ఏంటంటే 2 టర్మ్లు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ ఒక అవకాశం ఇచ్చారు, తెలంగాణ టీఆర్ఎస్కి ఒక అవకాశం ఇచ్చారు, ఒక అవకాశం బీజేపీకి ఇవ్వాలని నా వ్యక్తిగత అభిప్రాయం. అదే. సో ఇలా అవకాశాలు మార్చుతూ ఉంటే ఎవరైనా ఒకరు ఏదో ఒక రోజు న్యాయం చేస్తారు అనే ఆశతో ఉన్నారు. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా పని చేస్తారు అనే ఆశతో ఉన్నారు. మరి ఇలా అంటే రూలింగ్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎవరు న్యాయం చేస్తలేని తెలిసింది కదా. ఇప్పుడు మరి బీజేపీ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు న్యాయం చేస్తారు అనే నమ్మకం ఏదైనా ఉందా? నెక్స్ట్ వాళ్ళకి పట్టినకైతే వీళ్ళకి పడుతుంది, బీజేపీకి పడుతుంది. రేపు బీజేపీ నోటిస్తారు, టీఆర్ఎస్ నోటిచ్చారు, రేపు కాంగ్రెస్ నోటిస్తారు, ఎల్లుండి బీజేపీ నోటిస్తారు. రేపు పని చేయకపోతే బీజేపీ. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్న ఓటు హక్కు, దాంతో ఏదైనా చేంజ్ చేయొచ్చు, పవర్ మార్చవచ్చు, నాయకుల్ని చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు మూడు సార్లు మోడీ గారు వచ్చారంటే అక్కడ స్ట్రాంగ్గా పని చేయబట్టే కదా మోడీ గారు వస్తుంది. 4వ టర్మ్ కూడా వస్తాడు. రేపు బీహార్లో కూడా బీజేపీ వస్తుంది, అనుమానం లేదు. దాంట్లో చాలా చేంజెస్ వచ్చింది. అలాగే చేంజ్ ఇక్కడ కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. మీ పేరేంటి? నా పేరు సుశీల. సుశీల గారు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? ఇక పబ్లిక్ వేసేదానితో గెలుస్తుంది మేడం. అట్లా ఏ పార్టీ గెలుస్తుంది అని ఏ పార్టీ అని చెప్తాం మేము. ఇప్పుడు ఓట్లు ఎవరు వేస్తారు అంటే ఎవరికి ఎట్లా వేస్తారు మనకు తెలియదు. మనం వేస్తాను ఈ ఫలానా మనిషి గెలుస్తాడని మనం చెప్పగలుగుతామా? ఓట్లు పడితేనే ఎవరు గెలిచిండ్రు ఎవరు లేదని తెలుస్తుంది. మీరు ఏ పార్టీ గెలవాలి అని అనుకుంటున్నారు? కాంగ్రెస్ గెలవాలి అనుకుంటున్నాము. మరి కాంగ్రెస్ కి గట్టి పోటీ ఏ పార్టీ ఇస్తుంది? ఇక గట్టి పోటీ ఏ పార్టీ ఇస్తుంది? ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు మాకు పింఛనే లేదు. రాపిచ్చి
ఈ కాంగ్రెస్ వచ్చిన నుంచి ఇప్పటికి రేపితే కూడా ఎన్నిసార్లు పోయి వచ్చినా కానీ ఇప్పటి వరకు పింఛన్ లేదు మాకు. అయినా కూడా మీరు కాంగ్రెస్కి ఓటేస్తారు. మళ్ళీ కాంగ్రెస్గా ఓటేస్తాం. మరి ఏం చేస్తాం? ఇస్తే ఎంత, ఇవ్వకుంటే ఎంత. కానీ మీకు కాంగ్రెస్ కావాలా? కాంగ్రెస్ అనే సమస్య లేదు మాకు, కానీ లెక్క చెప్తున్నాం అట్లా. అంత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎక్కువ ఉంది కదా. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ. ఎందుకని బీఆర్ఎస్? కేసీఆర్ అంటే అనేది తెలంగాణ కోసము 14 ఏళ్ళు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. కేసీఆర్ కూడగొట్టుకుంటే ఎంత బాధ అనేది ఇప్పుడు జనాలకు అర్థమవుతుంది కాబట్టి మళ్ళీ ఈసారి కేసీఆర్ని గెలిపిద్దామని జనం నిర్ణయించుకుంటారు. అయితే మరి రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ ఉంది, కేంద్రంలోనేమో బీజేపీ ఉంది. మరి ఉండనియండి, బీఆర్ఎస్ గెలిచినా కూడా ఇక్కడికి తప్పేముంది మేడం. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ బై ఎలక్షన్లో పాపం ఆయన చనిపోయినాడు, 2 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ మేడానికి అవకాశం ఇద్దాము ఒకసారి, అట్లని జనం నిర్ణయం తీసుకుంటారు. సింపతి చూపించి ఓట్లేద్దాం అనుకుంటున్నారు. సింపతి ఒకటి, డెవలప్మెంట్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి పెద్ద డెవలప్మెంట్ అవ్వబడుతుంది. మళ్ళీ కేసీఆర్ కావాలని జనాలు కోరుకుంటారు. 100% మేడం. తెలంగాణ ఉన్నప్పుడు, మా కేసీఆర్ ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆటో వాళ్ళకి మెయిన్ స్పెషలీగా వాళ్ళ కడుపుల మీద కొట్టేస్తాడు మొత్తం. ఆటో వాళ్ళు అయితే పొద్దున నుండి సాయంత్రం వరకు 500 సంపాదించట్లేదు. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ నుండి ఈవినింగ్ స్కూల్ పిల్లలు తీసుకెళ్తున్నారు, కష్టపడి పొద్దుంతా ఏడుస్తున్నారు. 5-5 రూపాయలు తీసుకెళ్తున్నారు ఇక్కడికని ఎర్రగడ్డకి. ఆలోచించండి మీరు. తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు ఎటువంటి ఎవ్వరిని ఇబ్బంది పెట్టలేదు అసలుకి. కరెక్ట్ టైంకి పెన్షన్స్ ఇచ్చేవాడు, రుణమాఫీ అన్నీ చేసిండు. నేను ఏం చేసిండు మేడం? ఓన్లీ బస్సెస్ తప్ప ఇంకేం చేయలేదు. చెయ్యడు కూడా, ఆయన వల్ల కాదు. మా అంటే ఇంకో 2 ఇయర్స్ మేము బాధపడతాం అంతే. 2 ఇయర్స్ తర్వాత అదే ప్రభుత్వం వస్తుంది మళ్ళీ. మా కేసీఆరే కావాలి. జై కేసీఆర్. పబ్లిక్ ఒపీనియన్లో ఏ పార్టీ? పబ్లిక్ అందరు, ప్రతి ఒక్క పబ్లిక్, మీరు ఇక్కడ కాదు ఎక్కడన్నా సరే అడగండి, ఏ ఊర్లో అయినా సరే, ఏ రోడ్డు మీద అయినా సరే అడగండి, కేసీఆర్. మాకు కావాల్సిన తెలంగాణ కేసీఆర్. కేటీఆర్ గారే వస్తారు కంపల్సరీగా. బీఆర్ఎస్కి పోటీగా ఇంకా ఏ పార్టీ? ఇంకా ఏ పార్టీ అనేది లేదు మేడం. కాంగ్రెస్ అయితే ఆయనకి అసలుకి నాకు తెలిసి ఒక ఓటు కూడా రాదు. ఇది 100% షూర్. కావాలంటే మీరు మీడియాలో వేసిన తర్వాత నన్ను వాళ్ళు పిలిచి మాట్లాడినప్పుడు నేను ధైర్యంగా చెప్తాను. డాక్టర్ పుష్పక గణేష్, ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అబద్ధపు 6 గ్యారెంటీలతోటి అధికారంలోకి వచ్చిండు. ఈరోజు చదువుకునే పిల్లలకు, నిరుద్యోగులకు 5 లక్షలు 10 లక్షలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పిండు. 10th చదివినోనికి 10,000, ఇంటర్ చదివినోనికి 20,000, డిగ్రీ చేసినోనికి 5 లక్షలు, పీజీ చేసినోనికి 10 లక్షలు. ఇట్లా అబద్ధపు హామీలతో అధికారం వచ్చిన రేవంత్ రెడ్డి ఎవరికి కూడా ఏం చేయలేదు. స్కూటీలు ఇస్తా అని చెప్పిండు. పెళ్లి చేసుకునే వాళ్ళకు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. తులం బంగారం ఇవ్వలేదు, స్కూటీలు ఇవ్వలేదు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఈరోజు మీరు చరిత్ర తీయండి. ఎప్పుడైనా ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చి బంధుకు పిలుపునిచ్చినాయా? కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థలు డిగ్రీ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలు ఎప్పుడైనా బంధుకు పిలుపునియలే. ఈరోజు వాళ్ళు 4 రోజుల నుంచి విద్యా సంస్థలు మూతపడ్డాయి ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక. ఇటు విద్యార్థులు మోసం చేసిండు, ఇటు ఇక్కడ మహిళలను మోసం చేసిండు. ఫ్రీ బస్సు పెట్టి మహిళలను కొట్టుకునేటట్టు చేసిండు. ఇలా ఫ్రీ బస్సు పెట్టి బస్సులను తగ్గించి రేట్లు పెంచిండు. రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు. ఇప్పుడు రైతు బీమా తీసేసిండు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు కూడా ఇస్తలేడు. ఇందిరమ్మ ఇల్లు హైదరాబాద్లో ఒక్క ఇటుక కూడా ఇంతవరకు కట్టలేదు. సో రేవంత్ రెడ్డికి ఓట్లు వేయరు. ఇవాళ మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. ఇక్కడ మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య శ్రీమతి మాగంటి సునీతమ్మ గారు ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. ఇది పక్కా. మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్కి ఛాన్స్ ఇచ్చినాం. బీఆర్ఎస్ ఏం ఎక్కువ పని చేపించలేదు. అందుకే ఈసారి నవీన్ యాదవ్కి ఛాన్స్ ఇద్దామని కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాం. అంటే ఛాన్స్ ఇస్తే ఆయన ఇక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తారా అనుకుంటున్నారా? అవును, హోప్ చేస్తున్నాం. సింపతి చూపిస్తున్నారా? సింపతి అని కాదు, నవీన్ యాదవ్ చాలా మంచి క్యాండిడేట్. 2 సార్లు ట్రై చేసినాడు, ఓడిపోయినరు. అయితే ఈసారి అతనికి ఛాన్స్ ఇద్దాం. మేము ఎంఐఎం నుంచి ఉన్నాం. అయితే కాంగ్రెస్ ఇంకా ఎంఐఎం రెండు కలిసిపోయాయని అంటున్నారు. అవునవును. ఫర్ దిస్ ఎలక్షన్ దే హావ్ మేడ్ అలయన్స్. ఈ ఎలక్షన్ కోసం అలయన్స్ చేశారు. మళ్ళీ వచ్చేది ఎట్లా టీఆర్ఎస్ గవర్నమెంట్ కాబట్టి అందుకనే మాగంటి గోపీనాథ్ గారి సతీమణిని గెలిపించుకోవాలని ప్లాన్ చేస్తున్నాం. అట్లా 2 సంవత్సరాలు అయిపోయింది. రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు. కాబట్టి మళ్ళీ 2 సంవత్సరాలు ఎట్లాగే మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి గడిచిన 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేసుకోవడానికి మాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి సునీతక్క గారిని గెలిపించుకోవాలని మేము అంతా ప్రిపేర్ అయినాం. పోలవల్ల చేస్తుంది. ఎందుకు చేస్తారండి? సానుభూతి పని చేస్తుంది. ప్లస్
ఆమె ఆ గోపినాథ్ గారు కేసీఆర్ గారి మీద మంచి అభిమానం ఉన్నది పబ్లిక్ కూడా. మీరు ఎక్కడైనా అడగండి, మీరు సర్వే చేయండి, అందరు కూడా టీఆర్ఎస్ కేసీఆర్కే గెలుస్తాం తప్ప ఎవరు కూడా అనరు. ఇక అధికారంలో మస్తు ఉంటుంది సార్. అధికారంలో ఉండే మాత్రం డెవలప్ ఏమని చెప్పండి. ఏదన్నా హైదరాబాద్ ఎట్లా కలగబడదో అట్లనే ఉంది. కేసీఆర్ గారు ఎప్పుడైతే ప్రభుత్వం ప్రజలు మార్పు కోరుకున్నారో, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క డెవలప్మెంట్ చెప్పండి. 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన అని చెప్పేసి అన్నాడు. ఏమన్నా ప్రాజెక్టులు కట్టిర్రా, రోడ్లు వేసిర్రా, పరిశ్రమలు పెట్టిర్రా, ఏమన్నా డెవలప్ అయిందా? హైదరాబాద్లో ఏమన్నా డెవలప్ అయిందా? ఏది లేదు. మా సిటీలో ఏం చెప్తుందంటే ఊర్లో ఇంకా దారుణంగా ఉంది. ఘోరాన్ని పరిస్థితి. రైతాంగం ఏడుస్తున్నారు, యువకులు ఏడుస్తున్నారు, విద్యార్థులు ఏడుస్తున్నారు, మహిళలు ఏడుస్తున్నారు. యువతలో స్కూటీలు ఇస్తామంటే వాళ్ళే దగ్గర సులభంగానో లేదు. అంత తూతు మాత్రం నాకు ఏం లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది. వచ్చే గవర్నమెంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది కాబట్టి డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ అద్భుతంగా డెవలప్ జరుగుతుంది. శివకుమార్ అండి. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తారని మీరు అనుకుంటున్నారా? ఎందుకు? కాంగ్రెస్ గెలుస్తా అనుకుంటున్నాను. 2 years నుంచి బాగా అబ్జర్వ్ చేస్తున్నాం. లాస్ట్ 10 years కాంగ్రెస్ గవర్నమెంట్ లేకుండే, టీఆర్ఎస్ ఉండింది. ఆ టైంలో ఏం జరిగిందంటే ఈయన రూలింగ్లో ఫస్ట్ టర్మ్ కొంచెం పాజిటివ్ ఉన్నా, సెకండ్ టర్మ్ మొత్తం టోటల్గా రైతు బంధు తప్ప ఏం చేయలేదు. ఇస్తున్న హామీలు నిలబెట్టుకోలేదు, జాబులు లేవు. తర్వాత 7 lakhs crores బ్యాక్ వెళ్ళిపోయింది స్టేట్. ఈ కన్సిడరేషన్ చూస్తే ఈ 2 years కంపేర్ చేస్తే 10 years 2 years కంపేర్ చేస్తే అడ్మినిస్ట్రేషన్ పరంగా కొన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ, బడ్జెట్ లేకపోయినప్పటికీ నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మెయిన్గా పూర్ పీపుల్కి సర్వీస్ చేయడానికి చాలా ముందుకెళ్ళి ఏమంటారు డేర్గా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాసెస్లో భాగంగా సన్నబియ్యం మెయిన్ కాన్సెప్ట్. రెండోది ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు. 10 yearsలో ఒక్కొక్క విలేజ్కి, ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్కి వాళ్ళు ఇస్తే 5 crores బడ్జెట్ ఇస్తే, ఈ 2 yearsలోనే 4 crores బడ్జెట్ అలొకేషన్ జరిగిపోయింది. అన్ని పథకాలు ఇంక్లూడ్ చేస్తే 2 yearsలో ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. 2 yearsలో కాంగ్రెస్ గవర్నమెంట్ 2 yearsలో ఇంత సాధిస్తే ఇంకొక 3 years టైం ఉంది. ఈ 3 yearsలో ఇంకా కొంచెం అచీవ్ చేస్తారు. దాంతో పాటు ఇక్కడ జూబ్లీహిల్స్, కమింగ్ టు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్, ఇప్పుడు మాగంటి సునీత గారు, మేము వాళ్ళని వేరే పార్టీ పరంగా మాట్లాడట్లేదు, కానీ ఆమె ఇప్పటి వరకు బయటికి వెళ్ళి ఈ రాజకీయంగా తిరిగింది లేదు, సమస్యలు తెలియదు. బోరబండలో నేను దాదాపు 2 రోజుల నుంచి, మేమందరం చాలా రోజులు ఉన్నాం, బట్ ఈ రాజకీయాలలో పాలిటిక్స్ చూస్తున్నాం కదా, చాలా సమస్యలు ఉన్నాయి. 2-3 గల్లీలకు వెళ్తే దోమలతో నైట్ పూట బాగా సఫర్ అవుతారు జనాలు. ఆమెకి ఈ గల్లీ ఎక్కడుందో కూడా సునీత గారికి తెలియదు. ఇప్పుడున్న నవీన్ గారు కంప్లీట్ ఈ పక్కన మాతో తిరిగినట్టే తిరిగేది ఇంతకుముందు, జస్ట్ క్యాజువల్గా. ఆయనకి ఈ సమస్యలు, బస్తీలో ఉన్న సమస్యలు చాలా బాగా తెలుసు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ఉంది స్టేట్లో. ఒకసారి అవకాశం ఇస్తే ఏమైనా సర్వీస్ చేస్తాడేమో అనే హోప్ ఉంది. కాబట్టి ఆయనకు ఒకసారి ఇస్తేనే బెటర్ ఏమో అని అనుకుంటున్నాం. అయితే ఏ రెండు పార్టీలకు మధ్య గట్టి పోటీ ఉంటుందని అనుకుంటున్నారు? కాంగ్రెస్, బీఆర్ఎస్. చేస్తుంటారు ఆటో నడుపుతా. ఓకే. అయితే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నారు? చాలామందికి గోపీనాథ్ అన్న మంచిగా చేసినారు, పనులు మంచిగా అయినాయి. కాంగ్రెస్ ఏం చేయలే. 6 గ్యారంటీలు మొత్తం ఫెయిల్ ఉన్నాయి. ఒక్కటే బస్ ఫ్రీ చేసి అన్ని గొడవలు ఉన్నాయి. లేడీస్ అన్ని గొడవలు చేస్తున్నారు మొత్తం బస్సులో. అదే అంటే స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా, మరి కాంగ్రెస్ ఉంటేవి ఏమి ఇస్తలే. కేసీఆర్ సార్ ఓడిపోతేవి కేసీఆర్ సార్ బడ్జెట్ ఇస్తున్నారు, మంచిగా చేపిస్తారు. నమస్తే అండి, మీ పేరు? విజయ్ కుమార్ గారు, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? లంకల దీపక్ రెడ్డి గెలుస్తున్నాం. అంటే ఎందుకు ఆయన గెలుస్తారని అనుకుంటున్నారు? గతంలో కూడా ఆయన పోటీ చేసిండు, ఎన్నో సేవలు చేసిండు ఇక్కడ ప్రజలకు. దాని కారణంగా దీపక్ రెడ్డిని అనుకుంటాను. బీజేపీ వస్తే కేంద్రంలో ఉంది కాబట్టి చాలా మనకు బెనిఫిట్ జరుగుతుందని అనుకుంటాను. ఇంతకుముందు కేసీఆర్ ఉండే, అతను కూడా ఏం చేయలేడు ప్రజలకు. కాంగ్రెస్ వచ్చినా కానీ 2 సంవత్సరాలు అవుతుంది, ఎవరికి ఎటువంటి లాభం లేదు. బట్ మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో కాంగ్రెసే ఉంది కదా, మరి ఈ ఒక్క సిటీలో, ఈ ఒక్క నియోజకవర్గంలో బీజేపీ వచ్చినంత మాత్రాన ఏదైనా చేంజెస్ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా? ఈ ఒక్క రాష్ట్రంలోనే ఉంది కదా, సెంటర్ మొత్తం కేంద్రంలో బీజేపీ ఉంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ స్థానం దక్కించుకొని బీజేపీ ముఖ్యమంత్రిగా అవుతారన్నట్టు మేము మనం నమ్ముకుంటున్నాము. దాదాపు 38 కంటెస్టెంట్ల వరకు ఇండిపెండెంట్ నాయకులు ఉన్నారు. మరి వాళ్ళని సెలెక్ట్ చేసుకోకుండా ఎందుకు మీరు బీజేపీయే గెలవాలి, బీజేపీకే ఓటేయాలి అని అనుకుంటున్నారు? దేశం మొత్తము బీజేపీ వైపే చూస్తుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలలో మన దేశం గుర్తింపుగా ఉందంటే దానికి కారణం బీజేపీ. ఇతర దేశాలకు భయపడే నుండి భయపెట్టే స్థాయికి ఎదిగినాం.
దానికి కారణం నరేంద్ర మోదీ బీజేపీ పార్టీ.